పార్లమెంటులో ఇచ్చిన హామీలు చేసిన ప్రకటనలకు విలువ ఇవ్వాలని అఖిలపక్ష సమావేశంలో తెలుగుదేశం డిమాండ్ చేసింది. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలు చేసిన చట్టాన్ని గౌరవించి అమలు చేయాలని కోరింది. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వనున్నట్టు సమావేశం తర్వాత ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరిగే వరకు సభను స్తంభింపజేస్తామని స్పష్టం చేశారు. ఆల్ పార్టీ మీటింగ్ లో క్రిస్టల్ క్లియర్ గా చెప్పాం. పార్లమెంట్ ఇస్ ది సుప్రీం. పార్లమెంట్ లో బిల్స్ పాస్ చేసి వాటిని కనుక ఇంప్లిమెంట్ చేయలేకపోతే కేంద్ర ప్రభుత్వం యొక్క అసమర్థత. ఇప్పుడు నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడతామంటే మాకు తెలుసు అది నో కాన్ఫిడెన్స్ ద్వారా మేము ప్రభుత్వాన్ని పడగొట్టలేమని చెప్పి అది కాదు మా ఉద్దేశం. అంటే అన్ని పార్టీల యొక్క సపోర్ట్ కోరాము. ప్రభుత్వానికి కూడా చెప్పడం జరిగింది. మాకు వేరే ఆప్షన్ లేదు. డెఫినెట్ గా మీరు ఒక కమిట్మెంట్ ఇవ్వాలి. మేము డెఫినెట్ గా నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి తీరుతాము. అడ్జర్న్మెంట్ పోతే ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగా పార్లమెంటరీ ప్రొసీజర్ ప్రకారం మాకున్న హక్కుల ప్రకారం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది పదే పదే గుర్తు చేయవలసిన పరిస్థితి వస్తుంది. అది భారతదేశంలో భాగం అని చెప్పి ఆ విషయం కూడా చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పడం జరిగింది అన్ని పార్టీల వాళ్ళకి కూడా. ఎందుకంటే లేకపోతే మేమేదో గొడవ చేస్తున్నామని ఒక మిస్రూమర్ వెళ్తా ఉంది. అది కాదు. ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజానీకానికి మేము కనుక అది మాత్రం చేయకపోతే ఇంత దూరం ఢిల్లీకి ప్రజాప్రతినిధులుగా వచ్చే ఉపయోగం లేదు అని చెప్పి కూడా క్రిస్టల్ క్లియర్ గా చెప్పి. ఎందుకంటే అపోజిషన్ పార్టీ ఫెయిల్ అయింది ఆంధ్రప్రదేశ్ లో. అది కూడా అందరికీ తెలిసిన విషయం. మీటింగ్ లో మిగతా పార్టీలు అందరినీ కూడా అడిగాం. మనమందరం మెంబర్లు ఉండేది యాక్ట్ పాస్ చేసేదానికి. ఏదైతే పాస్ చేసిన యాక్ట్ అమలు చేయకుండా ఉంటే ఎందుకు మేము మళ్లీ కూడా అవిశ్వాస తీర్మానంతో మీ అందరి మద్దతు కూడా కావాలని చెప్పడం జరిగింది. ఇదే విజయసాయి రెడ్డి ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఆయన అది రికార్డు కూడా చేసినారు, మీకు వినిపిస్తాను. ఇఫ్ స్పెషల్ స్టేటస్ ఇఫ్ అంటే కాదయా, ఇఫ్ కాదు, ఇట్ షుడ్ బి గివన్ ఏదైతే అని చెప్పి గట్టిగా నేను ఇంటర్వ్యూ అయ్యేప్పుడు చెప్పడం జరిగితే వాళ్ళు కూడా అందరూ కూడా మద్దతు ఇస్తామని చెప్పారు. ఏదైతే మావి ఆంధ్రప్రదేశ్ విషయాలు తేలేంత వరకు హౌస్ నడవమని కూడా ఆల్ పార్టీ గట్టిగా చెప్పడం జరిగింది.